అమ్మా అబ్బా వచ్చేసారా? ఇది కొంచెం లైట్ గా వాష్ చేసి ఇలా చూడు, ఈ కొత్త నేతల్లాగా నువ్వు కూడా కలర్ డ్రెస్ కి మారిపో. ఈ కద్దర్ డ్రెస్ లో ఉతికి గంజేసేసరికి నా పని అయిపోతుంది. టైర్డ్ అయిపోయావా? అలాగే ఉంటుందిలే. జనం ముందు నాకేదో డబ్బులు ఇస్తున్నట్టు లెక్కలు చూపించావుగా. అసలు ఏమంటున్నావు నువ్వు? నేను రెడీ చేయమన్న దండ నువ్వే కదరా తీసుకెళ్ళావు. ఆహా, నేను ఫుల్ పే చేసిన కొత్త దండ ఇవ్వకుండా నువ్వు ఇచ్చిన పాత దండ ఇచ్చాడు ఆ కొట్టోడు. వాడు ఖచ్చితంగా మాలేస్తాను చెప్పేసి. దండ డబ్బులు కావాల్సిందే. ఓహో, నాపై పగ తీర్చుకోవడం కోసమే టీవీలో అలా చెప్పావా? కేపీని ఎవ్వరు ఎప్పుడు ఓడించలేరు. ఎప్పటికీ కేపీ లీడరే. ఈ లీడర్ కి కొంచెం వేడి కాఫీ ఇవ్వనా? వద్దు, మా యూత్ అందరం కలిసి బిర్యానీ తినొచ్చాం. మీటింగ్ ఇస్తే మా యూత్ అందరికి అది మస్ట్. నాన్న, ఈ రోజు పోరాటం చేసిన వీడియోకి వచ్చిన లైకులు మీరు చూసారా? అది చూసి అక్క కుళ్ళు పడిపోతుంది. నేను పోలీసు కుట్టిన దెబ్బలు బాగా కనపడుతున్నాయి. అసూయ యూడిపి బుద్ధి అలాగే ఉంటుందిలే. తండ్రి అయినా సరే, కూతురైనా సరే, చిన్న చిన్న పోరాటాల్లో ఇలాంటి మచ్చలు పడుతూ ఉంటాయి కదా నాన్న. అవన్నీ పట్టించుకోకూడదు. బాగా దెబ్బలు తిన్నట్టున్నావే. లోపలికి రా, వేడి నూనెతో మసాజ్ చేస్తాను. రా. వెళ్ళచ్చా? వెళ్ళు. అక్క ఎక్కువ వేడి పెట్టదు, కాలిపోతుంది. అది నేను చూసుకుంటానులే. అక్కడేం సమస్య లేదు. ఇలా చూడు, ఇలా రోజు నూనె రాయడం నా వల్ల కాదు. నువ్వు త్వరగా ఓ పెళ్లి చేసుకో. ఇలా నూనె రాసుకోవడానికి డైలీ అక్కడ కూర్చోను. నాకు పెళ్ళొద్దక్క, సీట్ ఇప్పించు. సీటుకి పెళ్లికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా. నాకు దక్కాల్సిన సీటే టెంపరీ అడ్జస్ట్మెంట్ లో నీకు ఇప్పించాను. ఇక నో కాంప్రమైజ్. ఆ రోజు నా సీటు నాకే సొంతం. అది ఎవరి కోసం నేను వదులుకోను. కావాలంటే మళ్ళీ ఇంకోసారి నువ్వు ట్రై చేసుకో, సరేనా? ఈ పంచాయతీ కావాలని ఎందుకు ముట్టుకేస్తున్నావు? ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ అవ్వడానికి ట్రై చేయి. దాని గురించి చెప్పడం లేదు, నాకు ఇవ్వాల్సింది ఇవ్వు. అందుకే నేను అంటున్నాను, త్వరగా పెళ్లి చేసుకోని. అందరూ కలిసి త్వరగా వెళ్ళి స్నానం చేసి పడుకో. ముందు నువ్వెళ్ళి నిద్రపో. మెయిన్ పాయింట్ సేఫే కదా. జస్ట్ తప్పించుకున్నాను. ఇక్కడే ఉందా? వచ్చాడండి విప్లవ నాయకుడు. ఇక్కడంతా ఇంత బాగా ఆలోచించుకొని వచ్చినట్టున్నాడు. ఒక పర్సు ఖాళీగా ఉంది, 500 ఇస్తావా? వినపల్లా. అయితే 1000 చాలు. ముందు 500 అడిగావు. అయితే అడిగింది ఇస్తే చాలు. ఏంటి ఏమంటున్నావు? దొంగతనం కేపీ రక్తంలో లేనందువల్ల అడుగుతున్నా. ఓహో, అయితే నా రక్తంలో ఉందంటున్నావా? నేను దొంగనంటున్నావా? హై, అక్క కోప్పడేటప్పుడు ముక్కు కాస్త వంకరవుతుందేమో. అది నువ్వు చూసే చూపులను బట్టే ఉంది. ఇంకేం చెప్పాలి? ముళ్ళపల్లి సారు నువ్వు ఎలా ఉన్నావని తెగ అడిగారు. ఏంటి నా ముక్కు వంకర గురించా? ఊరికే తిప్పి తిప్పి మాట్లాడుకో. నీకేం కావాలి? డబ్బేగా. ఎస్. అబ్బా, ఎక్కడే దాచిందా? అది చూడలేదే. చాలా ఉన్నట్టున్నాయి. ఈ చోటు ఇవాళ వరకే. ఎందుకంటే నీ మీద నాకు అంత నమ్మకం. అక్క కుడి చేత్తో ఇవ్వక అప్పేం ఇవ్వడం లేదుగా. నాకు ఇచ్చిన డబ్బులన్నీ నువ్వు రాసి పెట్టుకున్నావు అనమాట. ఓహో, ఇంకేం చూడకు, అంతే ఉంది. నానా, ఇల్లంతా పెయింటింగ్ అయ్యాలి. ఎక్కడ చూసినా బూజు బట్టి సాలిపురుగులు ఉన్నాయి. రా. ఎందుకురా దాని దగ్గర ఎప్పుడూ డబ్బులు తీసుకుంటూ ఉంటావు? నాకు బజ్జీలు బోండాలు అమ్ముకునే టైం లేక కదా నేను ఈ రంగంలోకి వచ్చాను. ఇందులో తప్పేముంది చెప్పు? ఇంటి విషయాల గురించి నువ్వు పట్టించుకోవు కదా. తండ్రి రాజకీయ నాయకుడు అని పేరు మాత్రం సంపాదించి పెట్టుకుని ఉంటే పిల్లలు ఇలా అడుక్కుని తినాల్సిందే. క్వైట్ నేచురల్ స్వభావం కదా, అదే జరుగుతుంది. తెలుసా, పన్నీర్ వాసన వదిలేనన్నా. నేను వెళ్ళొస్తాను. నాన్న రెస్ట్ తీసుకోండి. సురేష్ 500. ఇదిగో మీ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించకండి, పొలాల్లో చూపించండి. అసలే నాకు బోల్డ్ అని పనులు ఉన్నాయి. అందరూ వస్తారా? సరే సరే, తీయండి, వీడియో తీయండి. ఎక్కడికి రండి, ఒకసారి ఇక్కడ నుంచోండి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ చేయి చూపించండి. ఇటు. రెడీ, 1 2 3 స్టార్ట్ చేయండి. మహాత్మా నాకు ఒక ఆదర్శం. ఎంత అద్భుతమైన పాటలు పాడారో తెలుసా? రఘుపతి రాఘవ రాజారాం, ఇంకా పతిత పావన సీతారాం. ఆ మహాత్ముణ్ణి నేనెప్పుడూ స్మరించుకుంటూనే ఉంటాను. మీరు కూడా స్మరించుకోండి. మనం పదవికి వచ్చినాకే ఈ నోట్ని మళ్ళీ తీసుకురావాలి. దండం పెట్టుకోండి. మాత్రం కనిపించేవారు కాదు గాంధీ.
ఆయన ఆశయాల్ని మనం ఆత్మార్థంగా నెరవేర్చాలి, ముఖ్యంగా మన పంచాయతీ మెంబర్స్. ఏదేమైనా ప్లాస్టిక్ ఇప్పటికీ అంతమించలేని సమస్య. దీనికి ఒక తీర్మానం తీసుకోవాలి. దానికోసం మనం వేయబోయే మొదటి అడుగే మీకు ఇవ్వబడ్డ ఈ ఖద్దర్ బ్యాగ్. ఏంటి మ్యూజిక్ వస్తోంది? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. అన్య ప్లీజ్ కాస్త జరగండి. ఏపీ సొల్యూషన్ అనే వీడియో తీయడానికి వచ్చాము. ఆచార్యుడు సరిపోయాడు, శిష్యులు సరిపోయారు. టీవీ కెమెరా చూడగానే అందరూ మొహాలు చూపించాలనుకునే వాళ్ళే. ప్లీజ్ కాస్త జరగండి. ఏంట్రా ఇది? సాలిపురుగు వాంతి చేసినట్టుందే. ఇప్పుతాను. మంచి కొట్లో అద్దెకి తీసుకోవచ్చు కదా. దీనికంటే చక్కగా ఉండాలంటే సముద్రంలో దూకుండేవాడిని. మంచి కవరేజ్ వచ్చుండేది. తరువాయి మన పంచాయతీలో ఎంత ముఖ్యమైన వ్యక్తిని ఆదరించబోయే సమయం ఇది. శశి అన్న గురించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. కొబ్బరి తోట కోసే బ్రతుకుతున్న ఈ మనిషికి క్యారస్ట్రేషా అవార్డు ఇవ్వటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కొబ్బరి ఉత్పన్నులకు బ్రాండ్ అంబాసిడర్ గా నేను సిఫార్సు చేయటం జరిగింది. శశి అన్న రండి. పై పంచేది రండి రండి. మా నాన్నగారు కొబ్బరి చెట్టు నుంచి కింద పడినప్పుడు మా కుటుంబం కష్టాలు పాలయ్యింది. బ్రతుకు తెరువు కోసం ఆ రోజు నుంచి కొబ్బరి చెట్లు ఎక్కడ మొదలుపెట్టాను. నాలాంటి వాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి సన్మానం చేస్తుంటే అరే పర్వాలేదు పర్వాలేదు. దారపండికి డబ్బు ఇచ్చేసాను, ప్రీతికి తర్వాత ఇస్తానన్నాను. ఓ ఇది ఇంకా పోలేదా? ఇదేం అంత పెద్ద విషయం కాదులే. చూడు, ఒకవేళ అక్కడైతే మనం ఏం చేస్తాం? లీడర్, సెలవు తక్కువ ఖర్చు ఎక్కువ. ఈ బ్యాగ్ కొట్టేసే విషయంలో హనుమాన్ జ్యువెలరీస్ వాళ్ళ సహాయం తీసుకున్నప్పుడు మినిమం 2000 అక్క తీసుకుని ఉంటారు. పోరా, కొబ్బరి చెట్లు ఎక్కే శశానని వాళ్ళ వైపు ఎలా లాక్కున్నారో నాకు అర్థం కావడం లేదు. చలి తట్టుకోలేక చచ్చిపోతున్న ఒక దుప్పటి కూడా ఇవ్వని మా అక్క స్టేజ్ మీద వాడికి సాల్వ కప్పింది. గిందులో ఏదో పెద్ద ప్లాన్ ఉందిరా, ఖచ్చితంగా ఉంటుందిరా. మనం దీన్ని ఏదో విధంగా బ్రేక్ చేయాలరా. మనం ఆ బ్యాగ్లో గాంధీజీతో పాటు సొంత ఫోటో కూడా పెట్టేశారని చెప్పి పాల్వాడి టీచర్ అయిన దీపా నీరాస్ ద్వారా ఫేస్బుక్లో ఒక పోస్ట్ వేపిద్దాం. ఏమంటారు? చాలు పోస్ట్ ఏంటి? పోస్టే కదా, అది చాలు. పోస్ట్ ఇద్దాం. ఈసారైనా కొడుతుంది అనుకున్నాను, జస్ట్ మిస్. మొత్తం పోయింది. నమస్కారం. నమస్కారం. ఆలయ ఉత్సవాలకి ఆహ్వానిద్దామని వచ్చాం. గుడిలో ఉత్సవాలు మొదలెట్టారా? పోయి అంటించడానికి సంతోషం, మంచి విషయం చెప్పారు. ఇంతకీ డేట్ ఎప్పుడు? వచ్చే 22వ తేదీ. 22? కొద్ది రోజులుగా చాలా బిజీగా ఉన్నాను. అరే 22వ తారీఖు డేట్ ఖాళీగా లేదు. ఇంకో ప్రోగ్రామ్ ఉంది నాకు. యూత్ వింగ్కి దున్నపోతిస్తున్నారు. పర్వాలేదు, మీరు బండి పంపించండి, నేను వస్తాను. మర్యాద ఇచ్చిన వాళ్ళని గౌరవించమని హైకమాండ్ చెప్పింది. సంతోషమా? కేపీ గారు కాదు, సునంద మేము వస్తేనే మాకు చాలు. నేను చెప్పాను కదా 22 డేట్ ఖాళీగలేదని. వాళ్ళు ఏమనుకుంటారు? ఉదయాన్నే 4 నా పండు తినడానికి వచ్చేసారు. మీరు అక్కడే ఉండండి. క్యాన్సర్ హాస్పిటల్కి సునందా, గుళ్ళు గోపురాలకు సునందా, ఆవు ఈంతే సునందా, అన్నింటికీ సునందా. అంతెందుకు మహిళా సంఘానికి కూడా సునందానే. జనం ఇంత దారుణంగా ఉంటారా? ఏంట్రా సమస్య? అసలు ఏంటి సమస్య? అంటే వాళ్ళు గుడి కమిటీ మెంబర్స్. ఆ గుడిలో ఎన్నికి షార్ట్స్ వేయడానికి సునంద కావాలంట. ఇది పట్టుకోండి, ఏమనుకోండి, తినేయండి. నాకు కడుపు బాగాలేదు, బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. వాడంతేలేండి, మీరు లోపలికి రండి. అంటే మాకు కాస్త పని ఉంది, అతను వస్తానని ఒప్పుకుంటే సరిపోతుంది. తప్పకుండా వస్తాను. ఆ దేవి అనుగ్రహం శక్తి ఎవరికి తెలియదు, భక్తుల్ని కాపాడుతుంది. అమ్మా తల్లి. నానా, వయసుకు వచ్చిన పిల్లకి పెళ్లి చేయకుండా పంచాయతీలో మహారాణిలో కూర్చోబెట్టారు. ఇప్పుడు కదర్ షర్ట్కి తన్నులు తినడానికి నేనున్నాను. నేను ఏమన్నా షూనా? 22వ తారీఖు పర్వాలేదు, నేను నా సొంత బైక్ లోనే వస్తాను. కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నా విషయం మర్చిపోకండి. అది ఊరు జనం ముందు చెప్తే బాగుంటుంది. అది మీరు చెప్పాలా? సరే. దేవి విలాస్ స్కూల్లో ఏదో ఒక క్లాసులో లీడర్ అయింది అతను. నువ్వయ్యావా? సునంద గురించి మాట్లాడుతుంటే సునంద గురించి మాట్లాడాలి. ఊరికే మాటలు మార్చకండి నాన్న. రాజకీయాల్లో కావాల్సింది ఇది కాదు, మరి తెలివి కావాలి. బుర్ర బుద్ధే ఉన్నట్టయితే అన్ని ఓట్లు ఉన్న వాళ్ళ దగ్గర ఇలా గొడవ పడేవాడా? హలో, ఒక్క నిమిషం.
నిన్న నీ దగ్గర తీసుకున్న డబ్బులు ఆత్మాభిమానాన్ని పనంగా పెట్టి ఏ పని చేయడు ఈ కేపీ లీడర్. ఇప్పుడు ఎవరి కోసం ఇది? నీనా పాపం బలైపోయినట్టుంది. లేదా తన దగ్గర నుంచి అడుక్కున్నావా? ఇక ఈ అప్పు కూడా నేనే తీర్చాలి. ఊరికే లేనిపోని కథలు చెప్పు. ఇలా చూడు, ఒక్క విషయం చెప్తాను. అలీనాలా కాదు, నువ్వు నీనా దగ్గర నుండి డబ్బు తీసుకుంటున్నావు కదా, అది నీకే నష్టం అవుతుంది. చూస్తూ ఉండు. ఎవరి దగ్గర తీసుకోలేదు, కష్టపడి పనిచేసి సంపాదించా. కొట్లాట్ల కేసు, పార్టీ మార్పిడి, ఇవన్నీ చెప్పి మనుషుల దగ్గర డబ్బులు గుంజటమేగా నీ పని. ఇది చేసే దొంగ పనులు సిబిఐ ఆఫీసర్స్ కూడా కనిపెట్టలేరు. కోళ్ల పెంపకం, ఆవుల పెంపకం, వంతెనలు వేయడం, అలాగే రోడ్లు వేయడం, ఇలాంటివి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. సునామీ సమయంలో నువ్వు ఎంత సంపాదించవే? ఇప్పుడు వేసుకున్న డ్రెస్ కూడా సునామీకి వచ్చిందే కదా. నీ వల్ల అయితే నిరూపించి చూపించరా, చూస్తాను. సమయం వచ్చినప్పుడు నేను నిరూపిస్తాను. నేను నిరూపించగానే నువ్వే ఇక్కడి నుంచి పారిపోతావు. నానా, వీడిని చూసావా? ఆడవాళ్ళు కష్టపడి పని చేసుకుంటుంటే అది చూసి వారం లేక ఈర్షపడుతున్నాడు. చూసావా నువ్వు? అసూయ అంట అసూయ. ఎవరైనా నేను చూసి అసూయ పడతారా? నానా, నువ్వు ముందు ఇక్కడి నుంచి పోవే. నువ్వు పోరా ఓసరవల్లి. నన్నే మోసర వెళ్ళంటావు. చూసావా, నన్నే మోసర వెళ్ళంటుంది. ఇది అసలు మోసర వెళ్ళి చూస్తూ ఉండు. నానా, చూసావా ఏంటి తిట్టలు ఆగమని చెప్పున్నానా? కొడుతోంది. ఇలా కొట్టినందుకు తనే నాకు 4,000 ఇవ్వాలి. చెప్తాను, నీ పని చెప్తాను. మధ్యాహ్నం భోజనం త్వరగా వచ్చేస్తాను, అప్పుడు చెప్తాను. ఇప్పటి నుంచి వంట ఉండడం మొదలెట్టు. అన్ని చేసి పెడతాను, రా పాపం తిందు. నువ్వు వెళ్ళి అయ్యానికి పెట్టు. మధ్య నీ కోళ్ళు ఒకటి తప్పకుండా.